ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా కొనుగోలు కేంద్రాల్లో వసతులు లేక రైతులు హైవేల పక్కన సర్వీస్ రోడ్లు ప్రధాన రహదారులపై ధాన్యం ఆరబోస్తున్నారు. రాత్రి సమయాల్లో ధాన్యం రాశులు కనపడక వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయి. కొందరు ప్రాణాలు కోల్పోతే మరికొందరు గాయాల పాలవుతున్నారు. చాలా చోట్ల హైవే రోడ్లపై ధాన్యం రాశులు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. వ్యాప్తంగా చాలా చోట్ల రైతులు రోడ్లపైన ధాన్యాన్ని ఆరబోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొనుగోలు కేంద్రాల్లో కావచ్చు, చాలా చోట్ల ప్లేస్ లేకపోవడంతో ఈ విధంగా ప్రధాన రహదారుల గుండానే ధాన్యాన్ని అయితే ఆరబోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓవైపు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా కూడా రైతులు ఈ విధంగా ఆరబోయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు కొన్ని చోట్ల ఏర్పాటు కాలేదు, మరికొన్ని చోట్ల ఏర్పాట్లైనా కొనుగోలు జరగకపోవడంతో ఈ విధంగా రోడ్లపైన ఆరబోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం NH-161 రహదారిపైన ఉన్నటువంటి ప్రధాన రహదారిపైన ఉన్నటువంటి సర్వీస్ రోడ్లో ఉన్నాము. ఒకసారి విజువల్స్లో చూస్తున్నాం, వెహికల్స్ కూడా వస్తున్న పరిస్థితి, పక్కనే వడ్ల కుప్పలు ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇట్లాంటి ప్రదేశాల్లోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే అటు టూ వీలర్ పైన వచ్చేవాళ్ళు, కార్లలో వచ్చేవారు, ఆటోల్లో వచ్చేవారు రాత్రిపూట ఈ ఏదైతే వడ్ల కుప్పలు ఉంటాయో వడ్ల కుప్పలు ఢీకొని యాక్సిడెంట్లు అవుతున్నాయి, చనిపోవడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఒక టార్పిన్ కవర్ కనిపిస్తుంది, బ్లాక్ కవర్లో ఉన్నటువంటి టార్పిన్ కవర్. ఇవన్నీ కూడా రాత్రిపూట ఈ విధంగా వడ్ల కుప్పల పైన ఇట్లాంటి కవర్నే కప్పుతారు. ఈ కవర్లన్నీ కూడా చీకట్లో కనిపించకపోవడంతో పెద్ద ఎత్తున వాహనాలన్నీ వచ్చి కూడా వీటికి ఢీకొంటూ ప్రమాదాలు బారిన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దుబ్బాక, వెల్దుర్తి, తూప్రాన్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ సమస్య అయితే నెలకొందని చెప్పాలి. తక్షణమే ఒడ్లు కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోడ్డు పైన ఆరబోయడానికి ఒక కారణం కూడా ఉంటుంది. ఇది అంతా కూడా డాంబర్ రోడ్ అయిన నేపథ్యంలో ఒడ్లు తొందరగా ఆరుతాయన్న ఆశతో రైతులంతా కూడా ఈ విధంగా రోడ్లపైన ఆరబోస్తున్నారు. మరోవైపు ప్రమాదాల కారకులు కూడా అవుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, TV9, NH-161.